వెల్కమ్ టు మై ఛానల్ అలా సరదాగా శ్వేతతో. నేను రాయలసీమ అమ్మాయి కావడం వల్ల అసలు మా పక్క ఈ బతుకమ్మ అనే సంబరాలే తెలియవు. కానీ ఈసారి నేను మా పిన్ని ఇంటికి ఫస్ట్ టైం ఈ బతుకమ్మని ఎలా చేస్తారో చూడ్డానికి వెళ్తున్నాం. మార్కెట్కి వెళ్ళి అన్ని రకాల పూలు అన్ని తీసుకొచ్చామన్నమాట. అందరం కలిసి బతుకమ్మని చాలా బాగా అలంకరించాం. నాకు తెలీదు, కాకపోతే ఏదో రాముడికి ఉడత సాయం చేసినట్టు వాళ్ళు అలా చేస్తుంటే ఏదో చిన్న చిన్నగా అలా హెల్ప్ చేశాను. మా పిన్ని చెప్తూనే ఉన్నింది బతుకమ్మని పేర్చడానికి 5-6 hours పడుతుంది అని చెప్పి. నేనేమనుకున్నాను, జస్ట్ పూల్ని పేర్చడమే కదా, గంట 2 గంటల్లో అయిపోతుందిలే అని అనుకున్నాను. కానీ లైవ్ లో చూస్తేనే అర్థమైంది ఎంత సేపు పడుతుందా అని చెప్పి. మాకు అది చేయడానికి 6 to 7 hours పట్టింది. అండ్ ఒకటే కాదంట, 2 చేయాలి అని చెప్పి చిన్న బతుకమ్మని చిన్నగా శివలింగం లాగా ఉండడానికి ట్రై చేస్తుంది. మా పిన్ని, మా ఆడపడుచు, నా బుర్ర 3 ఉపయోగించి ఏదో శివలింగం తయారు చేద్దాం అనుకున్నాం. చూడండి ఎలా వచ్చిందో. యాక్చువల్లీ మేమిద్దరం రెడీ అయ్యే లోపు మా పిన్ని హాస్పిటల్కి వెళ్ళి వచ్చి వంట చేసి రెడీ అయ్యి పూజ కూడా చేసేసి అన్ని పనులు చేసుకునేది ప్యారలల్ గా. మేము ఇంకా అసలు రెడీ కూడా కాలేదు. 1 hour తర్వాత మళ్ళా వచ్చి పసుపు కుంకుమలు తీసుకొని పెద్ద బతుకమ్మని చిన్న బతుకమ్మని అందరం తీసుకొని బయటికి వెళ్ళి ఇంటి దగ్గర బతుకమ్మని మధ్యలో పెట్టి ఇట్లా పాటలు పాడుతూ డాన్స్ చేసాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ లో ఒక స్పెషల్ బతుకమ్మని చూడబోతున్నారు. ఇలా మా పిన్ని ఇంటి ముందర కాసేపు ఆడి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర ఆడుతున్నారు అంటే అక్కడికి వెళ్ళి అక్కడ కూడా డాన్స్ చేసాం. ఇలా మధ్యలో పేర్చి చుట్టూ తిరుగుతా పాటలు పాడుతా మేము డాన్స్ అయితే చేసినాం. ఆ టైంలో ఈ ట్రెడిషనల్ సాంగ్స్ అంతా వింటూ అట్లా డాన్స్ వేస్తూ ఉంటే ఆ వైబ్స్ చాలా పాజిటివ్ గా అనిపించి చాలా మంచిగా అనిపించింది. అక్కడ పెద్దవాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా అయితే డాన్స్ చేసినారు. గంటలు గంటలు గంటల తరబడి పాటలు పాడుతా డాన్స్ చేస్తా ఉంటే కూడా వాళ్ళ అలుపు తీరలేదు. వాళ్ళ భక్తి, వాళ్ళు అది చూడడం నాకు చాలా ఆనందం అనిపించింది. ఇలా కాసేపు పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ కలిసి వేశాక మేమందరం కోలాటం కూడా చేసాం. లిటరలీ చెప్తున్నాను, పెళ్లి కాకుండా ఉన్న ఆ పిల్లలు ఎంత ఎనర్జీతో డాన్స్ వేస్తున్నారంటే వాళ్ళని చూసి నేను కూడా వాళ్ళకి ఈక్వల్ గా డాన్స్ చేయాలని అనిపించింది. కానీ డెలివరీ అయినాక నాకు ఇట్లా వెయిట్ పుట్ ఆన్ అవ్వడం వల్ల త్వరగా అలుపు అనేది వచ్చేసింది. అయినా కూడా నేను వాళ్ళతో ఈక్వల్ గా ఎనర్జెటిక్ గా వేసినానని అనుకుంటా అన్నాను అండ్ ప్రయత్నిస్తున్నాను. అంటే ఈ కొత్త ఎక్స్పీరియన్స్ ని క్యాప్చర్ చేయడానికి నేను కొత్తగా ఫోన్స్ ని అలా పెట్టి క్యాప్చర్ చేసుకుంటున్నాను ఈ మూమెంట్స్ ని. ఇలా స్టార్ట్ చేస్తే గంటలు డాన్స్ చేస్తూనే ఉన్నాము. ఎవ్వరికి మినిమం అలుపు రాలేదు. ఇక్కడ మా పక్కన గ్రూప్ చూడండి, వాళ్ళు ఏ సాంగ్స్ తో డాన్స్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇలాంటి సాంగ్స్ తో డాన్స్ వేస్తారా అని నాకు ఒక కన్ఫ్యూజన్ లాగా ఉంది. వేస్తారా వేయరా, తప్పు కాదా నాకైతే అర్థం కాలేదు. సో మీ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. టైం చూసారా, నైట్ 11:40 అవుతుంది. అయినా కూడా ఈ టైంలో ఎవరికి అలుపు లేదు, ఏమీ లేదు, వేస్తూనే ఉన్నారు. బై ద వే వీళ్ళందరూ కూడా ఉపవాసం ఉన్నారంటండి. ఇలా వీడియోని ఫుల్ లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. లాస్ట్ లో ఒక స్పెషల్ బతుకమ్మని చూపిస్తాను మీకు. ఫైనలీ అరౌండ్ 12:30 అసలు మేమందరం ఇంకా ప్యాకప్ చేసుకొని ఈ బతుకమ్మల్ని తీసుకొని వాటర్ లో వదులుతారంట. సో అక్కడికి వెళ్తున్నాం. చూడండి బతుకమ్మలు ఎంత చక్కగా, ఎంత అందంగా ఉన్నాయో. ఇలా అక్కడికి పోయే ముందు ఫొటోస్, వీడియోస్ తీసుకుని వెయిట్ చేయండి. లాస్ట్ లో మీకు మంచి బతుకమ్మ చూస్తారు వెరైటీగా. సో ఇలా మేము చేసిన బతుకమ్మల్ని నీళ్ళల్లో వదిలేసి మేము ఆ నీళ్ళని చల్లుకున్నాం. ఇలా పసుపు ముద్దని అందరికి ఇస్తూ ఉంటే మన తెలుగు సంప్రదాయం, ఆ కల్చర్స్ అన్నవి అన్ని గుర్తుకొస్తాయి. మనం మర్చిపోమన్నమాట. ఆ ఫెస్టివల్ ఆ వాతావరణం కానీ ఆ ఆనందం కూడా మనకి చాలా పాజిటివ్ వైబ్స్ అనేది మనకి ఇస్తుంది అనమాట. మనకి యాక్చువల్లీ ఈ పసుపు ముద్ద అనేది ఒక వైబ్ అనమాట. తెలుగు సంప్రదాయం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. చూడండి బతుకమ్మలు ఎన్ని ఉన్నాయో అక్కడ. ఇలా చల్లగాలి కాసేపు కూర్చున్నాము అని అనుకునేటప్పుడు ఒక వెరైటీ బతుకమ్మ అనేది చూసి క్యాప్చర్ చేసి మీతో షేర్ చేసుకుందాము అని చెప్పి క్యాప్చర్ చేస్తున్నాను. చూడండి ఇందులో దేవుళ్ళు ఒకవైపు, రాక్షసులు ఒకవైపు అన్నట్టు చూపించి, అంటే మహాభారతంలో ఉన్న సముద్ర మదనం కథను గుర్తుందా మీకు? ఎంత చక్కగా చూపించారో. నాగరాజుని తాడుతో ఉపయోగించి ఆ పర్వతాన్ని మదనం చేసి అమృతాన్ని తీసుకొచ్చి
ఆ సన్నివేశాన్ని ఇలా బతుకమ్మ రూపంలో చాలా చక్కగా అనేది ఇదే కాకుండా నేను తులసి కోటలో ఉన్న బతుకమ్మను కూడా చూసానండి, కాకపోతే క్యాప్చర్ చేయలేకపోయాను. సో ఇది నా ఫస్ట్ బతుకమ్మ అనుభవం, చాలా అద్భుతంగా మరిచిపోలేని మెమొరీస్ తో మారిపోయింది. తెలంగాణ సంస్కృతిలో ఉన్న అందాన్ని ఇలా దగ్గరగా చూసి చాలా ఆనందం అనిపించింది. మొత్తం వీడియో చూసిన దానికి చాలా థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ వీలైతే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలా సరదాగా శ్వేతతో.